మనిషికి 5,000 రూపాయలు ఎకరానికి వేసుడు షురువు చేస్తాము అన్నాడు. ఒక డ్యూటీ రాష్ట్రాన్ని మనం చేసినామా లేదా? పెట్టుబడి సాయం ఇచ్చిండు ఇలా కేసీఆర్, కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, నీళ్లు ఇచ్చిండు కేసీఆర్, ధరణి తెచ్చి ఎంఆర్ఓ ఆఫీసులలో పాస్బుక్ల కోసం లంచాలు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ధరణిని తెచ్చి రైతులను కాపాడుకున్నది కేసీఆర్. ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టాల్సిన అవసరం లేకుండా గోడౌన్లు పెట్టి ఇలా సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్. ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చింది కేసీఆర్. అన్ని చేసింది టిఆర్ఎస్ పార్టీ. మరి ఢిల్లీ వాళ్ళకున్నది ఒకటే పని, ఫుడ్ సేఫ్టీ, ఆహార భద్రత. దేశంలో ఏ రాష్ట్రంలో పంట వండినా కొనే జిమ్మెదారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఇదేమన్నా కొత్తగా పెట్టిండ్రా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన నాటి నుంచి నడుస్తున్నది ఈ దేశంలో. ఇది కొత్తగా రాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, యూపీఏ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, మధ్యలో జనతా పార్టీ ఉన్నా వడ్లు కొన్నది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, వెనకడ వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది. ఇప్పుడు కొత్తగా కొనని ఎగబెట్టింది ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వమా కాదా అంటున్నా నేను. ఎప్పటి లెక్క వడ్లు కొన్నాక ఈ ధర్నా ఎందుకు చేస్తాం మనం? ఇలా కొత్త కోరిక కోరుతున్నామా, గొంతెమ్మ కోరిక కోరుతున్నామా, లేనిది కోరుతున్నామా, కానిది కోరుతున్నామా, తగనిదేమన్నా కోరుతున్నామా అని అంటున్నా నేను. ఎప్పుడు ఉన్నదే ఇప్పుడు కూడా చేయమనంటున్నాం, గంతే కదా. ఇలా నువ్వేమైనా కొత్త కొంటున్నావా? ఇన్నేళ్ళకెళ్ళి జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, యూపీఏ పార్టీ, ఎన్డీఏ ఉన్నప్పుడు కొనలేదా? ఇప్పుడు నువ్వు ఎందుకు కొన అంటున్నావు అని అడుగుతున్నాం. ఇంత నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, ఇప్పుడికిప్పుడు మా రైతులు జర మంచిగా అవుతున్నారు. ఇంకొక 4 ఏళ్ళు అయితే అప్పులు పోయి మా రైతుల కళ్ళల్లో వెలుగులు వస్తాయంటే ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనమని మొండికేసింది. ఇది న్యాయమా? వాళ్ళ మోసం ఏం తెలుసా మీకు? వడ్లు వండాలి, రేపు వాళ్ళు కొనరు, రేపు కొనుగోలు కేంద్రం ఉండయి, ఎవలాగమవుతారే? ఎవలాగమవుతారు? కేసీఆర్ ఇచ్చేదాన్ని ఇచ్చిండా లేదా? ఇప్పుడు మళ్ళా చెప్పింది నిన్ననే 7,500 కోట్ల రూపాయలు డిసెంబర్ 28వ తారీఖు రైతు బంద్ వేస్తామని చెప్పిండా లేదా? 7,500 కోట్లు వడ్లు కొనడానికి ఇవ్వబట్టే, కరెంటుకి ఇవ్వబట్టే, గోడౌన్లు కట్టబట్టే, కల్లాలు కట్టబట్టే. మనం చెయ్యంది ఏమున్నదే? మీకు తెలవాలి, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రైతు బంధు కింద ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలు ఇలా రైతులకు ఇచ్చినాం. ఇప్పుడు యాసంగికి ఇచ్చే 7,500 కాక చెప్తున్నా నేను. ఇప్పటికే ఇచ్చిందే 50,000 కోట్లు ఇచ్చినాం రైతులకు రైతు బంధు కింద. డైరెక్ట్ గా రైతుల అకౌంట్లలో వేసినాం పైసలు. అప్పు కాదు, నగదుగా ఇచ్చినాం, పెట్టుబడి సాయంగా ఇచ్చినాం. అంతేకాదు ఉచిత కరెంటు. ఇవాళ కొంతమంది అనుకుంటున్నారు ఫ్రీ కరెంట్ ఉత్తగానే వచ్చిందని. ఉత్తగానే వచ్చింది అది? ఉచిత కరెంటు రైతుల బాయిల కాడ, బోర్ల కాడ ఫ్రీగా మోటార్లు కాలకుండా కరెంట్ వస్తుందంటే మన కేసీఆర్ గారు, మన టిఆర్ఎస్ ప్రభుత్వం 45,000 కోట్ల రూపాయలు కరెంటు డిపార్ట్మెంట్ కు మీ పేరు మీద కట్టింది. రైతుల పేరు మీద 45,000 కోట్లు కట్టినాం. కడితే ఇలా మీ బాయిల కాడ ఫ్రీ కరెంట్ వస్తున్నది. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదా? మరి ఇలా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయంటే, మీ కాలువలలో మీ చెరువులన్నీ మత్తలు దుంకుతున్నాయంటే, మన చెక్ డ్యాంలు హల్దీ వాగు మీద, కూడెల్లి వాగు మీద చెక్ డ్యాంలు ఎండాకాలంలో మత్తలు దుంకుతున్నాయంటే 1,50,00,000 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినాం ఒక ఇరిగేషన్ రంగం మీద. చెరువులు బాగా చేయడానికి, చెక్ డ్యాములు కట్టడానికి, మల్లన్న సాగర్ కట్టడానికి, కొండ పోచమ్మ కట్టడానికి, గోదావరి మీద బ్యారేజీలు కట్టడానికి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినాం కనుకనే ఇలా నీళ్లు వారుతా ఉన్నాయి. ఇది రైతుల కోసం చేయలేదా? రైతుల కోసం ప్రాజెక్టులు కట్టినాం, సబ్ స్టేషన్లు కట్టినాం, ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇగో ఇన్ని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఒక్క వడ్లు కొనమంటే కొనకుండా చేతులెత్తింది.
ఇవాళ అటువంటి బీజేపీకి మన గుణపాఠం చెప్పాలి. వాళ్ళ కుట్ర ఏంది? యాసంగిల వడ్లు వండాలి, రైతుకి ఎవరు కొనద్దు, రైతు ఆగం కావాలి. ఆ కోపం ఏదైనా టిఆర్ఎస్ మీద వస్తే రాజకీయంగా లబ్ధి పొందుతామనే ఒక కుట్ర చేస్తా ఉన్నారు. అందుకే మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, సీడ్ కంపెనీలకి ఉంటే వేసుకోండి, ఇంటి మందం తినడానికైతే వడ్లు వేసుకోండి, లేదు మిల్లర్లతో అగ్రిమెంట్ ఉంటే వేసుకోండి, కానీ అనవసరంగా మీరు కొనుగోలు కేంద్రాలు మాత్రం ఉండేయని ముందే చెప్పినాం. రేపు రైతు నష్టపోవద్దు కదా, అన్యాయం కావద్దు కదా, అది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మన ప్రభుత్వం ఇస్తుంది, నీళ్లు ఫ్రీగా ఇస్తుంది, కరెంటు ఫ్రీగా ఇస్తుంది, పెట్టుబడి సాయం ఇస్తుంది. ఎక్కడ మనం చేయాల్సిన డ్యూటీ మాత్రం మనం తప్పం. కానీ ఢిల్లీ వారు చేసే మోసాన్ని మనం రైతులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు చేసే దగాను మనం రైతులకు చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓయ్య ఒక మాట్లాడు మాట, అసలు సంగతి చెప్పాడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నీకు రైతుల మీద ప్రేమ ఉంటే యాసంగి వడ్లు కొంటవా కొనవా గజ్జెప్పు, కొనిపి మీ ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి వడ్లు కొనిపించి మాట్లాడు తప్ప నువ్వు సొల్లు పురాణం మాట్లాడితే ఎవరు ఇక్కడ వినడానికి సిద్ధంగా లేరు. ఏందేందో చెప్తాడు ఆయన, అసలు సంగతి చెప్పాడు. మేము అడుగుతున్నది ఏందే, యాసంగిలో వడ్లు కొను గజ్జెప్పు, కొంటవా కొనవా. తెలంగాణలో పండేదే బాయిల్డ్ రైస్. ఎండాకాలం మా దగ్గర వేడి ఎక్కువ ఉంటది కనుక మా దగ్గర బాయిల్డ్ రైసే పండుతుంది. నూకలు అవుతాయి, రా రైస్ చేస్తే మొత్తం ఆటన మందం ఇంకెక్కువనే నూకలు అవుతాయి, అది నడవది మనకు. మాకు పండేది బాయిల్డ్ రైస్. ఇంతకాలం పండింది కదే, ఇంతకాలం కొన్నది కదే, ఇప్పుడు కూడా కొంటవా కొనవా. ఎందుకు ఎగబెట్టినవో చెప్పు. ఈ ఎగబెట్టిన బీజేపీని గ్రామాల్లోకి వస్తే గల్లాబట్టి గట్టిగా నిలదీయాలి, మనం అడగాలి బీజేపీ నాయకులను. ఇంకా ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్నారే? మీరు ఇచ్చింది ఏంది తెలంగాణకు? బీజేపీ వాళ్ళని ఇచ్చిరా? ఉన్న వాటిని కొనమని ఎగబెట్టిండ్రు, 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండ్రు, లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ తీసుకుపోయి ఆంధ్రాకి ఇచ్చిండ్రు, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇంతవరకు ఇయ్యలే, గా గిరిజన యూనివర్సిటీ ఇస్తామని చెప్పి ఎగబెట్టింది బీజేపీ పార్టీ. మీరు చేసింది ఏంది రాష్ట్రానికి? చేసింది లేదు కానీ గుంజుకున్నారు. ఉన్న వడ్లు కొనకుండా చేసిండ్రు, 7 మండలాలు గుంజుకున్నారు, లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు. ఇవాళ మా సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ బయట ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇంతకు మించి బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. అందువల్ల రైతు సోదరులకు ఇవాళ మనం చెప్పాల్సింది ఒక్కటే, ఈ రైతు వ్యతిరేక బీజేపీకి మనం గుణపాఠం చెప్పాలి. బీజేపీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తుంది, బడా బడా కంపెనీలకు కొమ్ము కాస్తుంది, కానీ రైతులను మాత్రం ఉసురు పోసుకుంటున్నది. ఈ వడ్లు కొంటే ఏం బాయ్, లక్షల కోట్ల రూపాయలు కంపెనీలకు మాఫీ చేసినావు కానీ ఈ రైతుల దగ్గర వడ్లు కొనడం చేతనైతలేదా బీజేపీలకు? ఎక్స్పోర్ట్ చేయి, రైతుల కోసం కొంత భరించు. మేము భరిస్తలేమా? 1,50,000 కోట్లు నీటిపారుదల రంగం మీద పెట్టినాం రైతుల కోసం, 50,000 కోట్లు రైతు బంధు మీద ఇచ్చినాం, ఉచిత కరెంటు మీద 45,000 కోట్లు పెట్టింది రాష్ట్రం. నువ్వు పెట్టే తప్పేంది? కార్పొరేట్ కంపెనీలకు పెట్టడానికి చేతులు వస్తాయి కానీ ఈ పేద రైతులకు ఈ వడ్లు కొనడానికి మీకు చేత కాదా అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ కేంద్రం ఏం చేస్తుందంటే ఇవాళ మన రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తుంది, రైతులను దూరం చేయాలని కుట్ర చేస్తా ఉంది. ఈ కుట్రను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనదే. నేను ముందే చెప్పిన మీకు, స్థానిక ప్రభుత్వం సర్పంచ్ ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి. సర్పంచ్ సాబులు మంచిగా చేస్తున్నారు, బుగ్గలేసిండ్రు, వైకుంఠ ధామాలు కట్టిండ్రు, ట్రాక్టర్లు కొన్నారు, ట్రాలీలు కొన్నారు, సీసీ రోడ్లు వేసిండ్రు, నల్లలు పెట్టిండ్రు, సర్పంచులు మంచిగా పార్కులు కట్టిండ్రు. ఇలా బ్రహ్మాండంగా చేస్తాం. రాష్ట్రం మనం కూడా ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, రోడ్లు వేసినాం, మంచి లా అండ్ ఆర్డర్ పెట్టినాం. మనం చేయాల్సిన పని మనం చేస్తున్నాం. మరి ఢిల్లీ వాళ్ళు ఎందుకు చేస్తలేరు? నువ్వు వడ్లు కొనే బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకుంటున్నావు? ఈ 70 ఏళ్ళకెళ్ళి కొన్న వడ్లు ఇప్పుడు ఎందుకు కొన అంటున్నావు అన్నదే మన ప్రశ్న. నిన్న పేపర్లో చూసిన, మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు. పండిన వెల్లుల్లి అంటే ఎల్లిగడ్డను మొత్తం రోడ్డు మీద పోసి అంటు పెడుతున్నారు. కొనే దిక్కు లేదు మధ్యప్రదేశ్ లో. ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది
మీ దగ్గర కొంటుండ్రా మీ మధ్యప్రదేశ్ లా? ఆడెందుకు రైతులు రోడ్ల మీద పోసి పంటలు తగలబెడుతున్నారు? దానికి సమాధానం చెప్తారా బీజేపీ వాళ్ళు? దానికి మాత్రం సమాధానం లేదు. అబద్ధాలు మాట్లాడతారు, బట్టేబాజీ జూటేబాజీ మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేస్తే ఈ తెలంగాణ గడ్డ మీద చెల్లెలనే విషయాన్ని ఇలా బీజేపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అయ్యా కిషన్ రెడ్డి గారు, కేంద్రం నుంచి మంత్రి అయిన సంతోషం, దమ్ముంటే రైతుల మీద ప్రేమ ఉంటే నీ ఢిల్లీ నొప్పించు, కానీ రాజకీయాలు చేస్తే నడవదు. అందుకే తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడికి వచ్చినా కూడా మనం గట్టిగా నిలదీయాలి, వాళ్ళను ప్రశ్నించాలి. తెలంగాణలో బీజేపీకి ఇవాళ మీకు ఎక్కడిది హక్కు అని నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం ఆలోచించాలి. మనమే ఉన్నాం. ఇప్పుడు బాలేష్ మాట్లాడి వెనకట సర్పంచ్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మోటార్లు గాలో కరెంటు రాకనో నీళ్లు లేకనో బోర్ ఎండిపోతేనో రైతు చచ్చిపోతే కనీసం ఎక్స్గ్రేషియా ఇచ్చిన అరే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ బయలుదేరిగా ఒకటే మొత్తుకుంటున్నారు. ఇవాళ ఏ కారణం చేత చనిపోయినా, గుండెపోటు వచ్చినా, అనారోగ్యం వల్ల చనిపోయినా 5 లక్షల రూపాయలు దినాలెళ్ళక ముందు బ్యాంకులో పడతలేవు. ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నదా ఈ బీమా? 67,669 మందికి ఇచ్చినాం డబ్బులు. ఇవాళ మనం ఒక్కరికిద్దరికి కాదు, 67,669 మంది రైతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చనిపోతే మనం అందించినాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరు, రైతులు చనిపోతే పైసలు ఇస్తలేరు, రైతు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఇస్తలేరు. మీ మొఖాలకు ఎప్పుడన్నా రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరు పరామర్శించిండ్రా? ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చిండ్రా? 1,50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమంటే కూడా మీరు ఒక్కనాడు కూడా కనికరం లేని మీరు ఇవాళ వచ్చి పరామర్శల పేరు మీద నాటకాలు ఆడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. టిఆర్ఎస్ పార్టీ ఏ కారణం చేత రైతు చనిపోయినా ఈ దేశంలో ఈ భూమి మీద ఎక్కడ లేని విధంగా రైతులకు 5 లక్షల బీమా ఇచ్చింది కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే మనం చేస్తా ఉన్నాం. సో మిత్రులారా, మీరందరూ కూడా ఇది గ్రామానికి రైతు కూడా చెప్పాలి. ఈ బీజేపీ కుట్రలను వివరించాలి. రాష్ట్రం చేయాల్సింది చేస్తుంది, కేంద్రం మాత్రమే తప్పుకున్నది. ఢిల్లీ వాళ్ళు మోసం చేస్తుండ్రు, బీజేపీ వాళ్ళు వడ్లు కొనకుండా రైతులకు దగా చేస్తున్నారనే విషయాన్ని ప్రతి రైతుకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. మన తన్లాట ఏంది? మన రైతు రేపు ఆగం కావద్దు. ఇప్పుడిప్పుడే మన రైతు బాగుపడుతున్నాడు, రేపు వడ్లు వండించి ధర రాక మా రైతు ఆగం కావద్దన్నదే మన తన్లాట తప్ప మనకు వేరే ఉద్దేశం ఏమున్నది? రైతును కాపాడాలనే కదా. నువ్వు కొంట అంట గిట్ట మనం వద్దంటున్నాం, బీజేపీ వాళ్ళు కొంట అంట గిట్ట మనం వద్దంటున్నాం. నువ్వు కొనకనే కదా ఈ పంచాయతీ. మళ్ళా ఉల్టా గొంతు పెద్దగా చేసుకొని లేనిపోని మాటలు మాట్లాడి పూటకో మాట మాట్లాడి జూటా ప్రచారం చేస్తున్నది ఇలా బీజేపీ నాయకులు. అయ్యా, గ్యాస్ సిలిండర్ ధర పెంచిండ్రు, పెట్రోల్ ధర పెంచిండ్రు, డీజిల్ ధర పెంచిండ్రు. మీరు పెంచండి ఏందయ్యా? అన్ని ధరలు పెంచుడు, పేదో నడ్డి విర్చుడు. గా రైతుల మీద బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు కారు ఎక్కించి చంపితే ఇవాళటి వరకు అరెస్ట్ చేయలే మీరు. మీరా రైతుల గురించి మాట్లాడేది? దర్యాప్తు సంస్థ ఏం చెప్పింది? ఆయన కొడుకు మంత్రి కొడుకే కారెక్కిచ్చిండు, పథకం ప్రకారమే కారెక్కిచ్చిండు, ఆయననే చంపిండు అని దర్యాప్తు సంస్థ తేలిస్తే కూడా ఇవాళటికి కూడా ఆ మంత్రి కొడుకును అరెస్ట్ చేయలే మీరు. ఇక మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది? న్యాయం చేయమని రైతులు రోడ్డు మీదకి వస్తే ఆ రైతుల మీద కార్లెక్కించి చంపిన ఈ బీజేపీ నాయకులు ఆ రైతుల గురించి మాట్లాడేది? మీరు ఆ రైతుల గురించి మాట్లాడే నైతికత ఉందా మీకు? దయచేసి మీరు ఆలోచించండి. ఈ బీజేపీ అనేది రైతు వ్యతిరేక పార్టీ, కార్పొరేట్ల కొమ్ము కాసే పార్టీ. రైతు వ్యతిరేక పార్టీ, కార్పొరేట్ల కొమ్ము కాసే పార్టీ బీజేపీ పార్టీ. అందువల్ల ఇటువంటి బీజేపీ యొక్క విధానాలను ఎండగడుతూ మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి మీరందరూ కూడా గ్రామాల్లో చేయాలి. అందుకే ఇవాళ గ్రామాన కూడా బీజేపీ దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెట్టినాం? ఈ బీజేపీ యొక్క కుట్రలను, బీజేపీ మోసాన్ని, బీజేపీ రైతులకు చేస్తున్న దగాను ఎండగట్టడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇది ప్రారంభం మాత్రమే మన పోరాటం.
ఇది ఇక మనం చివరిదాకా పోరాడాల్సిందే. రైతుల బతుకులు బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాల్సిందే. బీజేపీ దిగుతనే రైతులు బాగుపడతారు. ఎందుకంటే ఇక వాళ్ళు మొన్నటిదాకా 3 వ్యతిరేక చట్టాలు తెచ్చారు. ఇప్పుడు వడ్లు కొనమంటున్నారు. నిన్నయాల ఎరువుల ధరలు పెరిగినాయి. చూసిందా? కొన్ని బస్తాకు 100, 150, 200 పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు పెంచుతుండ్రు. బాయిల కాడ మీటర్లు పెట్టాలంటే ఇంకా ఇక బాయిల కాడ మీటర్ పెట్టి ఎరువుల ధరలు పెంచి వడ్లు కొనక ఇక రైతులు బాగుపడతారు. ఇంకా ఇక జిఎస్టీ మళ్ళీ ఇంకా ఇక ఏం మన రైతులు పోగు వస్తారు. ఏం చేయరట కానీ ఇంకా ఉన్నాయి గుంజుకుంటారట. మరి మరి రైతులు బాగుపడాలంటే బీజేపీ గద్దె దిగాల్సిందే. బీజేపీ గద్దె దిగేదాకా మన పోరాటం ఆపేది లేదు, మన ఉద్యమాన్ని ఆపేది లేదు. గట్లయితేనే మన రైతులు బాగుపడతారు. దానికోసం అందరం కూడా నడుం బిగిద్దాం, ముందుకు సాగుదాం. ఇంత ఎండగొట్టిన ఒక్క మనిషి కూడా కలవకుండా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన మా రైతులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ.